మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చూసుకునే మిత్రులారా, ఈ వేప చెట్టుని చూస్తే మిత్రులారా, మనం నాటింది కాదు. ఎందుకంటే పక్షులు నాటింది. పక్షులు అది ముందు మనం గతంలో మాట్లాడుకున్నాం. ఎన్నో చెట్ల విత్తనాలని అవి తిని ఎక్కడో వాటికి ఎక్కడ మొక్క లేకపోతే అక్కడ విసర్జించి దాన్ని మొక్కను తయారు చేస్తుందని విజయరామ్ గారితో పాటు కొంతమంది ప్రముఖులు ఎంతోమంది చెప్పడం జరిగింది మిత్రులారా. ఈరోజు చూస్తున్న మిత్రులారా, మనకి ఏం చేస్తామంటే పక్షులకు నివాసం లేకుండా చేసేస్తాం మిత్రులారా. మీరు ఎవరైనా గమనించండి, ఏ విధంగా చేస్తున్నామంటే మన స్వార్థాల కోసం గుప్పుడు గింజలు పండించలేదు అనుకుని కెమికల్ ఫార్మింగ్లో చేసే రైతులు ఎవరైనా సరే సామాజిక బాధ్యత లేకోకుండా పక్షులకు నివాసం లేకుండా చేసేస్తే ఇంకా పక్షులతో పనే ఉంది. మనకి పక్షులతో పని లేదు. గుప్పుడు గింజలు పండుతాయి, బాగా పడితే కుటుంబం బతికేస్తుంది. అంతేనా? సామాజిక బాధ్యత ఎవరికి అవసరం లేదా? ఈరోజు మిత్రులారా, ప్రకృతి వ్యవసాయం కానీ లేకపోతే సామాజిక బాధ్యత ఉన్న రైతులు ఎవరైనా సరే మిత్రులారా, మీరు గమనిస్తే గడ్డిని తగలబెట్టరు. మనతో పాటు ఏవైతే ఉన్నాయో జీవరాశులను ఇబ్బంది పెట్టరు. అది నాకు తెలిసి నేను చెప్తా ఉంటాను, ఒక 10,000 మందిలో ఒక 2-3 చేస్తూ ఉన్నారు. అంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ప్రకృతి వ్యవసాయం వైపు కానీ ప్రకృతి వ్యవసాయం ఆహారం వైపు కానీ ఒక 1000లో 1-2 వస్తూ ఉన్నారంటే, ప్రకృతి వ్యవసాయంలో కూడా మిత్రులారా మీరు గమనించండి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులతో నేను అదే చెప్తా ఉన్నాను, ఫ్యామిలీ డాక్టర్ కాదు, ఫ్యామిలీ ఫార్మర్ కావాలి. ఫ్యామిలీ ఫార్మర్తో పాటు వాళ్ళ కుటుంబంతో టైం స్పెండ్ చేయడంతో పాటు మనము ఈ అరకు లేకపోతే గోవాను వెళ్ళడానికి ఈ హాలిడేస్లో 6 నెలలకు ఒకసారో, లేకపోతే తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికో, శ్రీశైలం వెళ్ళడానికో, లేకపోతే యాదగిరి గుట్ట వెళ్ళడానికో మనం 2 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో సెలవులు వచ్చిన ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవాలయాలకి వెళ్ళడం, మనం ఎంజాయ్ చేయడంతో పాటు నేనేం చెప్తానండి మిత్రులారా, మీకు అవకాశం ఉంటే ఏదైనా సరే 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతుల్ని సందర్శించి వాళ్ళతో పాటు పిల్లలకి పూర్వం మా నాన్న మా అమ్మ, పూర్వం మా తాత మా ముత్తాత ఇట్లా వ్యవసాయం చేసేవాళ్ళు అని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి మిత్రులారా. చాలామంది నేను చూశాను మిత్రులారా. నేను 2014-15లో మాకు దగ్గరలో ఒక మాస్టర్ గారు ఉండేవాడు. వాళ్ళ పిల్లోడికి చేతితో తినడం తెలీదు. ఎంత దారుణం అంటే, కాన్వెంట్లు చదువుతూ ఉన్నారు. అక్కడ కాన్వెంట్లో ఆయా ఎవరో ఉంటారంట, చేత్తో ఆవిడ కలిపి స్పూన్ వేసేస్తే వాడు స్పూన్తో తింటాడు. అంటే అదే చెప్తాను, వాడు 5th 6th క్లాస్కి వచ్చేస్తే వాడికి చేత్తో తినడం రావట్లేదంటే ఎంత దారుణం. ఈ మధ్యన మిత్రులారా, నాకు చాలామంది మిత్రులు చెప్తా ఉన్నారు, ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది, ప్లాస్టిక్ మన కడుపులో పుష్కలంగా ఉంది. ఎంత దారుణం అంటే అది ఎలా బయటకు వస్తుందో కూడా తెలియదు. ఆడవాళ్ళలో కూడా అలాగే ఉంది, గర్భిణీ స్త్రీల్లో కూడా అలాగే ఉంది. రేపు పుట్టే తల్లితో పాటు తల్లిలో ఉన్న ఏదైతే ప్లాస్టిక్ పుట్టే బిడ్డలో కూడా వస్తుందంటే అది నిజంగా బాధాకరమైన విషయం మిత్రులారా. ఇది నిజంగా సామాజిక బాధ్యతతో చెప్తున్నాం, మీరు గమనించాలి. ఎవ్వరు కూడా స్వార్థంతో చెప్పట్లేదు. ఎందుకంటే మనం లెగడంతోనే వాటర్ క్యాను ప్లాస్టిక్ దాంట్లో తెచ్చుకుంటాం. ఒక్కోసారి కొంతమంది ఏంటంటే ప్లాస్టిక్ క్యాన్లో తెచ్చుకున్నప్పుడు కూడా రాగి బిందెలో పోసుకుని, తర్వాత మట్టి కుండలో పోసుకుని ప్రాసెస్ చేసి తాగడం కొంతమంది చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమైపోతుందని మిత్రులారా, అదే ప్లాస్టిక్ బాటిల్లో అలా వండిచ్చేసుకుని అలా చేస్తూ ఉన్నారు. ఇంత ప్లాస్టిక్ మిత్రులారా, దాన్ని హీట్ చేసి ఇంత బాటిల్ చేస్తారు. మీరు గమనించండి, ఇంత ప్లాస్టిక్ని హీట్ చేసి మిషన్ మీద ఇంత బాటిల్ చేస్తే అందులో వాటర్ పోస్తే అది మనం తాగుతూ ఉన్నాం. అది కూలింగ్లో ఉన్న అందులో ఉన్న ప్లాస్టిక్ ఏవైతే ఉందో వాటర్లో కలుస్తుంది. అది హీట్లో ఉన్న హీట్ అయినా సరే అందులో ఉన్న ప్లాస్టిక్ వాటర్లో కలుస్తుంది. మీరు ఎవరైనా మిత్రులారా, అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మిత్రులారా, ఇలాంటి దారుణమైన పరిస్థితులు వచ్చేసినాయి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ ఏ విధంగా వాడుతున్నామంటే, నాకు ఆ మిత్రులు చెప్తా ఉన్నారు ఏంటంటే, వీళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తూ ఉన్నారండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఆ ఆహారం, ఆ దిక్కుమాలిన ఆహారం తినడమే దరిద్రం. ఎందుకంటే అందులో ఫైబర్ ఉండదు. ఎందుకంటే నీకు ఫైబర్ లేదు, అది విషపూరితమైన ఆహారం. నీకు టయానికి ఎలా మోషన్ అవుతుంది? నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉంటావు? ఎందుకంటే మిత్రులారా, నేను చాలామంది మిత్రులు చెప్తా ఉంటే కొంతమంది మిత్రులు అవునండి మీరు చెప్పింది కరెక్టే అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఎలా అంటే ఇవన్నీ అండి చెప్తాం కానీ ఆచరించాలంటే కష్టం. అవును, ఆచరించాలంటే కష్టం. మనం హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటే మన కుటుంబం నిద్రలేని రాత్రులు గడిపి ఉన్న ఆస్తులను అమ్మి, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర 5 రూపాయలు 10 రూపాయలకు వడ్డీలకి తీసుకొచ్చి ఏంటి వాళ్ళు వడ్డీలు కట్టలేక జీవితాలు అంటే కుటుంబాలే చెల్లాచెదరైపోయిన కుటుంబాలు నేను చాలా చూశాను మిత్రులారా.
దగ్గరగా. ఎందుకంటే మీరు గమనించండి మిత్రులారా, ఎవరైనా బాధ్యతగా ఉండాలన్నదే. ఎందుకంటే నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను, ఇప్పటికే నేను మనకి ఏవైతే కావాలో అందరికీ అవి ఇస్తున్నాను. అదే నా పని కాదు. ఎందుకంటే ఎవరికైతే బాధ్యతలు లేవో నాకు తెలిసింది ఏదైనా చెప్పే ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటంటే మిత్రులారా, మీరు ఎవరైనా సరే ఇప్పుడు మిత్రులారా ప్రతి సంవత్సరం ఏదో పండగ జరుపుతూ ఉంటాం. ఎందుకు ప్రతి సంవత్సరం చేసేదేగా ఈ సంవత్సరం చేయడం ఎందుకు? అలా కాదు మిత్రులారా. ఏంటంటే మనం తెలుసుకున్నాము, మన కొత్త తరాలకు కూడా తెలియాలి కదా, ఇది నిజం కదా. అట్లాగే మిత్రులారా, చెప్పేవాళ్ళు వందల్లో ఉన్నా వేలల్లో ఉన్నా నా బాధ్యత నేను చెప్తున్నాను మిత్రులారా. నేను చెప్పే మాటలు ఎవరికైనా నచ్చి ఒక్కడు మారినా సంతోషం. ఈరోజు మిత్రులారా, నేను ప్రకృతి వ్యవసాయానికి వచ్చినాక నేను గమనించింది ఏంటంటే దాదాపు నా ద్వారా 300 నుంచి 500 మారారని నేను నమ్ముతున్నాను మిత్రులారా. ఎందుకంటే తినేవాళ్ళే మారినామండి, దాదాపు రైతులే మిత్రులారా, దాదాపు ఒక 25-30 మంది రైతులు మారారు మిత్రులారా. ఎందుకంటే మా స్నేహితులు కూడా హైదరాబాద్లో జాబులు చేస్తూ ఆహారం విషయాల్లో చాలా విషయాలు మార్చుకున్నారు. ఈ సత్తాటలో తినకూడదు, ఇతర పాత్రలో తినాలి, అవకాశం ఉంటే మట్టి పాత్రలు చేసుకోవాలి, డిష్ వాష్ పౌడర్ కూడా ఎలా చేసుకోవాలి. ఈ విమ్ బార్లు, ఈ దిక్మాల్ బార్లు వచ్చిన తర్వాత ఇవేంటంటే అవి పాత్రలకు అలా పట్టి అవి మళ్ళీ ఆహారంలో కలుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి మిత్రులారా. నిజంగా ఆరోగ్య విషయంగా మనం మాట్లాడుకోవాలంటే 60-70 సంవత్సరాల నుంచి చేసిన విధ్వంసం గురించి మాట్లాడాలంటే నిజంగా ఒక్కసారి బాధ వచ్చి కళ్ళ నీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంత విధ్వంసం చేశారు. ఇప్పటికైనా సరే అవకాశం ఉన్నందుమంటే కూడా మీరు పూర్తిగా మారితే సంతోషం, పూర్తిగా మారకపోయినా ఒక 50-60% అయినా కొన్ని అవాయిడ్ చేస్తూ, ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకి మిత్రులారా కొన్ని చేసుకోవడానికి అవ్వదు. అవును కరెక్టే, అన్నీ అవ్వవు, కొన్ని అవుతాయి. అలా అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కొంచెం బాధ్యతతో మీరు మలుచుకోవాలి. రెండోది ఏంటంటే మిత్రులారా, నేను సామాజిక బాధ్యతతో నేను చెప్తా ఉన్నాను మిత్రులారా, మీరు అందరూ అర్థం చేసుకోండి. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన విలేజ్లో ఏదైనా సరే మీరు ఎప్పుడో 6 నెలలకో 2 నెలలకో 3 నెలలకో వస్తూ ఉంటారు. ఏదో హాలిడేస్కో పండగకో లేదా ఫంక్షన్కో వస్తూ ఉంటారు. ఇంటికాడ వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చినాక మిత్రులారా, చెడు ఎంత స్పీడ్గా ఉందో మంచి కూడా మనం తెలుసుకుంటే అట్లా ఉంది. అది తెలుసుకుని మన వాళ్ళకి ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అనడం కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన విషయాలనే ఒక 60-70 సంవత్సరాల నుంచి వేరే విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి తెలిసిన విషయాన్ని పాడు చేసేసి తెలియని విషయం వైపు వాళ్ళని లాగేసేసి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేయడంతో పాటు మనం కూడా పాడు చేసుకున్నాం మిత్రులారా. మీరందరూ గమనించి మీరందరూ కూడా సామాజిక బాధ్యత ఉండాలి.